విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఆల్రెడీ విశేషణం అంటే ఏమని చెప్పుకున్నాము? నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేసింది. అది ఆ విశేషణము ఎందులో ఉండాలట? పూర్వపదంలో ఉండాలట. అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అవుతుంది. ఉందో లేదో చూద్దాం. ధర్మపదము, పదము అంటే మార్గం, అంటే నామవాచకము. ఆ పదము అనేటువంటి నామవాచకము ఎలా ఉంది? ధర్మమైనదిగా ఉంది. దాని గుణం ఎలా ఉంది? ధర్మంగా ఉంది. ఆ మార్గం ఎలా ఉంది? ధర్మబద్ధంగా ఉంది. ఆ ధర్మబద్ధంగా ఉండడం అనేది విశేషణం. ఆ విశేషణం ఎందులో ఉంది? పూర్వపదంలో ఉందా? పరపదంలో ఉందా? పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణం అనేది పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అయింది. రెండవ ఎగ్జాంపుల్, సనాతన ధర్మం అన్నాడు. ధర్మం అనేది నామవాచకం. ఆ ధర్మం ఎలా ఉంది? సనాతనమైనదిగా ఉంది. అంటే ఈ ధర్మం అనేది నామవాచకం. ఆ నామవాచకం ఎలా ఉంది? సనాతనమైనది, అంటే చాలా ప్రాచీనమైనదిగా ఉంది. అంటే దీని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది ఈ సనాతనం అనేటువంటి పదం. ఈ గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఏమవుతుంది? విశేషణం అవుతుంది. అయితే ఇది విశేషణం అనేది మొదటి పదంలో ఉందా? రెండవ పదంలో ఉందా? మొదటి పదం అంటే పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణం పూర్వపదం. కాబట్టి విశేషణం పూర్వపద కర్మధారయ సమాసం. అలాగే చిన్న బిడ్డ, బిడ్డ అనేది నామవాచకం. ఆ బిడ్డ ఎలా ఉంది? చిన్నదిగా ఉంది. అంటే ఇది విశేషణం అయ్యింది. ఈ విశేషణం ఎందులో ఉంది? పూర్వపదంలో ఉందా? పరపదంలో ఉందా? పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణం పూర్వపదం కర్మధారయ సమాసం. విశేషణం పూర్వపదం, విశేషణం పూర్వపదంలో ఉంది. వింత చప్పుడు, చప్పుడు అంటే నామవాచకం. అది ఎలా ఉంది? వింతగా ఉంది. వింత అనేది ఏంటి? విశేషణం. ఆ విశేషణం ఎలా ఉంది? అది ఎందులో ఉంది? మొదటి పదంలో ఉంది, అంటే పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణం పూర్వపద కర్మధారయ సమాసం ఉంటుంది. అంటే ఏదైనా సరే, తెల్ల ముఖం అన్నాడు. ముఖం నామవాచకం. అది ఎలా ఉంది? తెల్లదిగా ఉంది. అంటే తెల్లదిగా ఉండడం అనేది విశేషణం. ఆ విశేషణం ఎందులో ఉంది? మొదటి పదంలో, అంటే పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. గురుతర బాధ్యత, గురుతరమైన బాధ్యత. బాధ్యత అనేది నామవాచకం. అది ఎలా ఉంది? గురుతరమైనదిగా ఉంది. బాధ్యతతో కూడుకున్నదిగా ఉంది. ఆ గురుతరమైనదిగా అంటే ఏంటి? ఎన్నో పదంలో ఉంది? మొదటి పదంలో ఉంది. కాబట్టి విశేషణము పూర్వపద కర్మధారయ సమాసం. పసిపిల్లలు, పిల్లలు నామవాచకం. వాళ్ళు ఎలా ఉన్నారు? పసివారిగా ఉన్నారు, అంటే చిన్నవారిగా ఉన్నారు. ఆ చిన్నవారిగా ఉండడం అనేది విశేషణం. అది ఎందులో ఉంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం.